నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. దేశ రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ఈ నెల 20న అనకాపల్లిలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానల్ లిస్ట్ ఈర్లే శ్రీరామ్మూర్తి వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలువలకు అద్దం పట్టే రాజకీయాలు చేసిన నాయకుడు వాజ్పేయి అన్నారు. పార్లమెంట్లో కూడా భారత్ కోసం జీవిస్తాం, భారత కోసం మరణిస్తామంటూ నినదించిన నాయకుడిగా తెలిపారు. వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో 26 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భూమి అడుగు భాగం నుండి సుమారు 35 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుందన్నారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రతో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బొడ్డెడ నాగేశ్వరరావు, రత్న భరత్, మండల అధ్యక్షులు కె సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రిగా ఈ దేశానికి అభివృద్ధి అంటే ఏ రకంగా చేయాలి చూపించినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని మన అనకాపల్లిలో ఒక మంచి ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం గురించి వివరించడానికి మన యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, స్పోక్స్ పర్సన్ శ్రీ ఈర్లే శ్రీరామ్మూర్తి గారు, అదేవిధంగా మా జిల్లా అనకాపల్లి జిల్లాకి ఇన్ఛార్జి గారి చిట్టుబాబు గారు ఈ ప్రెస్ మీట్ని తీసుకుంటారు. అలాగే ఈ కార్యక్రమంలో మన యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శులు బొడ్డెడ నాగేశ్వరరావు గారు, అలాగే మన భరత్ గారు కూడా పాల్గొంటున్నారు. సో ఇప్పుడు మన కార్యక్రమాన్ని బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ శ్రీరామ్మూర్తి గారిని తీసుకొస్తే కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేషులు, పూర్వపు ప్రధానమంత్రి గారు, భారతరత్న గ్రహీత, 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి సిద్ధాంత తత్వవేత్త, మేధావి, జాతీయవాది, అందరివాడు, సంపాదకుడు, కవి, ఎన్ని చెప్పినా ఆయనకి తక్కువే. అన్ని అర్హతలు కలిగినటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మరి రేపు 20వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి పూడిమడక రోడ్ జంక్షన్లో కలిగిన ఎంపీ గారి కార్యాలయం ఆ జంక్షన్ నుంచి మరి ర్యాలీగా మరి బస్సు యాత్ర ద్వారా, మోటార్ సైకిళ్ళు మరి ముందు ర్యాలీ ద్వారా అశేష ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి విగ్రహం ఎక్కడైతే పెట్టాలని పార్టీ నిర్ణయించిందో రింగ్ రోడ్డులో కలిగినటువంటి ఆ యొక్క సెంటర్లో 4 గంటలకి ఇది విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అంగీకరించారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొనటం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ మరి పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు మరి సత్యకుమారి గారు, స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు, ఈ జిల్లాలో కలిగినటువంటి కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మరి ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, బీజేపీ, జనసేన, టీడీపీ, గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకే కాకుండా, నాయకులే కాకుండా ఈ జిల్లాలో కలిగినటువంటి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముందుగా మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం.